అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం గుడ్డును ఉపయోగించి KFC స్టైల్లో ఎగ్ రెసిపీ తయారు చేయబోతున్నాము. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 4 కోడిగుడ్ల వరకు కొట్టి వేసుకోవాలి. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసుకోవచ్చు. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కనిపిస్తున్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఇటువైపుకు టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు కోడిగుడ్డు అట్టు తయారయ్యింది. ఒక చాక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ షేప్లో కాకపోయినా వేరే షేప్లో అయినా మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా మిరియాల జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా ఆ గిన్నెలోకి వేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అట్టుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిలో వేసుకొని పిండి బాగా పట్టనివ్వాలి. మళ్ళీ ఇంకోసారి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని మళ్ళీ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎగ్ రెసిపీని పిండిలో కలుపుకున్న వెంటనే ఇందులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇవి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఎగ్ రెసిపీని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా టేస్టీగా KFC స్టైల్లో ఎగ్ రెసిపీ ఎలా తయారయ్యిందో సింపుల్గా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి.